చికెన్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, నానబెట్టిన రైస్ పావు కిలో, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, నెయ్యి పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు అర స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, గరం మసాలా పొడి అర స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. చికెన్ కిచిడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, సరిపడా నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి పెట్టుకున్న చికెన్, అలాగే సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరోవైపు ఉడికిన పెసరపప్పు అన్నాన్ని ఉడుకుతున్న చికెన్ మీద వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకొని చివరగా పుదీనా వేసి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే చికెన్ కిచిడీ రెడీ.